అక్కడ విగ్రహావిష్కరణ జరుగుతున్నది. ఇటు పక్కకేమో మనకు అమరుల స్తూపం ఉన్నది. ఇది కట్టిన తర్వాత దీనికి ఇప్పటివరకు ఆవిష్కరణ జరగలేదు, ఇవాళటి రోజు వరకు కూడా. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కట్టింది ఇది అమరజ్యోతి. అక్కడ గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఎక్క యాదగిరి గారు కట్టినటువంటి వారు డిజైన్ చేసినటువంటి అసెంబ్లీ ముంగట ఉన్నటువంటిది కూడా ఆవిష్కరణ జరగలేదు. ఇది కూడా ఆవిష్కరణ జరగలేదు. ఇది ఆవిష్కరణ ఎందుకు చేస్తలేవు అని ఇప్పుడున్నటువంటి మావోడు సోగ్గాడు పోజులు కొట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీని కూడా ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ దూలాలకు అమరుల ఆత్మలు క్షోభిస్తున్నాయి, బాధపడుతున్నాయి, నీదెందుకు ఆవిష్కరణ చేయలేదని కేసీఆర్ను ప్రశ్నించింది ఇక్కడికి వచ్చి పీసీసీ ప్రెసిడెంట్. కానీ ఇవాళ ఆయనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి ఏమాత్రం కొద్దిగానన్నా ఇంగిత జ్ఞానం ఉన్నోడు కనుక అయ్యేది ఉంటే ఆత్మవిమర్శ చేసుకుంటే ఇవాళ ఇప్పుడు నీ పాలన వచ్చిన తర్వాత కూడా నువ్వు కూడా 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పటిదాకా కనీసం అందులో అడుగు పెట్టలేదు. అది ఇప్పటివరకు ఆవిష్కరణ నోసుకోలేదు. బల్లులు గుడ్లు పెడుతున్నాయి అందులో, తేళ్ళు తొండలు తిరుగుతున్నాయి అందులో, పిట్టగూడ్లు పెడుతున్నాయి, గబ్బిలాలు తిరుగుతున్నాయి. నాయన మా అమరుల స్తూపమేమో అమర జ్యోతి ఏమో ఇట్లా పాడైంది. మీరేమో అక్కడనేమో మీరు ఒక ఆంధ్ర పెట్టుబడిదారి ఆంధ్ర అహంకారం చూపించినటువంటి ఇలా ఆంధ్ర అహంకారమే కనబడుతున్నది మొత్తం. అక్కడ వచ్చిన వాళ్ళు మొత్తము అది ఒక పక్కకున్నది, ఇక్కడ ఒక పక్కకున్నది.